జీటీవీ న్యూస్ కి స్వాగతం. అమ్మా నాన్నలను చూడని వాడు అత్తమామలను చూస్తాడా? అన్నదమ్ముడు ఆస్తి దొంగతనంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న అక్క. ఆస్తి గొడవలో పడి వృద్ధ తల్లిదండ్రులను రోడ్డున తిప్పుతున్న కుటుంబ సభ్యులు. వాట్సాప్ గ్రూపుల్లో కుటుంబ సభ్యులు గొడవలు తారాస్థాయికి. ఈ సమస్యను పరిష్కరించే నాదుడే కళింగ కోమటి పెద్దల్లో లేరా? అసలేం జరిగిందో పూర్తిగా మీకు తెలియాలంటే ఈ వార్తను పూర్తిగా చూడండి. అమ్మా నాన్నలను చూడనివాడు అత్తామామలను చూస్తాడా అన్న నానుడి యథార్థ రూపం దాల్చి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో వెలుగు చూసింది. గ్రామస్తులు డోకి రామకృష్ణ చెప్తున్న వివరాల ప్రకారం హరిశ్చంద్రపురం గ్రామంలో నివాసముంటున్న డోకి హరినాథ్ లక్ష్మీకాంతంలది ఒక ఉన్నత కుటుంబం. వారి సంతానమైన 3 కుమారులకు ఎవరికి రావాల్సిన వాటా వారికి ఇవ్వడం జరిగింది. ఒక్కగానొక్క కుమార్తె కామేశ్వరికి మంచి సంబంధం చూసి లక్షలు కట్నంతో పాటు సకల లాంఛనాలతో పెళ్లి చేసి ఆమె బాగోగులను కూడా ఈనాటికి తల్లిదండ్రులు అన్నదమ్ములు చూస్తూ కాలం గడుపుతున్నారు. కామేశ్వరి భర్త చెడు వ్యసనాలకు లోనై అత్తమామలు ఇచ్చిన ఆస్తిని కర్పూరంలా కరిగిస్తూ ఏకాకిగా బికారిగా మిగిలిపోయాడు. ఈ పరిస్థితుల్లో కుమార్తె కామేశ్వరి కపట సూత్రధారిగా అవతారమెత్తి తన చిన్న తమ్ముడు ఏడుకొండలకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలో విలువైన 94 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ కాలేదన్న విషయాన్ని పసిగట్టి తల్లిదండ్రులను మచ్చిక చేసుకుని తన ఇంటికి విశాఖపట్నం తీసుకువెళ్లి మాయమాటలతో ఆ ఆస్తిని తన పేరున రాయించుకోవడం జరిగింది. విషయం ఆ నోట ఈ నోట పడటంతో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏడుకొండలు తన తల్లిదండ్రులను పెంచడం లేదంటూ ఊరువాడ పుకారు చేసింది. అంతటితో ఆగకుండా తల్లిదండ్రులచే తప్పుడు వాంగ్మూలం ఇప్పించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. దీంతో హరిశ్చంద్రపురం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డోకి హరినాథ్ లక్ష్మీకాంతంలు పుట్టు పూర్వం నుంచి చాలా గౌరవంగా బ్రతికారని, గత 2 ఏళ్ల క్రితం వరకు డోకి హరినాథ్ లక్ష్మీకాంతంలు చిన్న కొడుకు ఏడుకొండల వద్దే ఉన్నారని, కేవలం కామేశ్వరి ఏడుకొండల ఆస్తిలో 94 సెంట్లు విలువైన భూమిని కబలించి సమాజానికి ముఖం చూపించడానికి సిగ్గుపడి అప్పట్నుంచి తల్లిదండ్రులను తన వద్దే విశాఖపట్నంలో ఉంచుకుని నాటకం ఆడుతుందని తెలిపారు. కామేశ్వరి భర్త వారణాసి రమేష్ అనుమానాస్పద వ్యక్తని, తన తండ్రిని అనాథాశ్రమంలో ఉంచిన ప్రబుద్ధుడని ఆయన తెలిపారు. సొంత తండ్రిని అనాథాశ్రమం పాలు చేసిన వాడు అత్తమామలను చూస్తాననడం నమ్మే పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు. వారణాసి రమేష్ కామేశ్వరుల కుమారుడు అమెరికాలో ఉంటున్నాడని, అతని వద్దకు పూర్తిగా వెళ్లిపోవడానికి వీరికి వీసా కూడా సిద్ధమైందని, ఆ కారణంగానే తల్లిదండ్రులను వదిలించుకోవడానికి ఈ పథకం పన్నారని తెలిపారు. ఏడుకొండలపై నింద వేసి చోద్యం చూస్తున్నారని అన్నారు. ఏడుకొండల ఆస్తి 94 సెంట్లు తిరిగి యథావిధిగా అతనికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తే అతను ఎందుకు తల్లిదండ్రులను పెంచడో మేమంతా బాధ్యత తీసుకుంటామని గ్రామస్తులు ప్రతినబూనారు. ఆడబిడ్డలారా, మీకు మీ తల్లిదండ్రులు పెళ్లి చేసి మీ కుటుంబానికి వెలుగు చూపించినప్పుడు మీరు మీ అమ్మానాన్నల ఇంటికి వచ్చి వెళ్లడం ఆనవాయితీగా చేసుకుని వారి కళ్లల్లో ఆనందానికి కారణం అవ్వాలి. అంతేగాని దుర్మార్గపు ఆలోచనలతో అన్నదమ్ములకు ఇచ్చిన ఆస్తిని మీరు ఉద్దేశపూర్వకంగా మీ పేరున రాయించుకోవడం వంటి అకృత్యపు చర్యలకు పాల్పడవద్దని, దీనివల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్న విషయాన్ని గుర్తెరగాలని తెలియజేశారు. ఏదైనా విషయం వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే అందులో నిజానిజాలు కూలంకుశగా చర్చించి నిర్ధారించి ఒక నిర్ణయానికి రావాలని, అంతేగాని తప్పుడు వాట్సాప్ వీడియో కథనాలను నమ్మవద్దని ఈ సందర్భంగా కళింగ కోమటి కుటుంబ సభ్యులకు హరిశ్చంద్రపురం గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సార్ రామకృష్ణ గారు, గత 2 రోజులుగా మీ గ్రామానికి చెందిన డోకి హరినాథ్ గారు లక్ష్మీకాంతం గారు వాళ్ళ ఇద్దరికి కొడుకులు పెంచట్లేదని హరినాథ్ అల్లుడు వారణాసి రమేష్, హరినాథ్ కూతురు వారణాసి కామేశ్వరి వాట్సాప్ గ్రూపుల్లో నా తల్లిదండ్రులని నా అన్నదమ్ములు పెంచట్లేదు, దయచేసి మీరంతా కాపాడాలని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేస్తున్నారు. అయితే దీని మీద మీకు తెలిసిన సమాచారం ఏంటి? వారణాసి కామేశ్వరమ్మ గారు వారణాసి రమేష్ గారు వాళ్ళు కొడుకులు పెంచట్లేదని చెప్పడం అనేది అవాస్తవం అండి.
నిజానికి కొడుకులు ఈ మధ్య వాళ్ళకి బాగానే చూసుకున్నారు. వీళ్ళు ఇదివరలో సెటిల్మెంట్, ఈ ఆస్తి వ్యవహారాలకు వచ్చేసి సెటిల్మెంట్ అయ్యింది. అది రిజిస్ట్రేషన్ పరంగా డివైడ్ అవ్వలేదు. కానీ దాన్ని సదవకాశంగా వినియోగించుకొని కామేశ్వరమ్మ గారు చిన్న కొడుకు పేరు ఉన్నటువంటి 94 సెంట్లని అక్రమంగా, అదే తల్లిదండ్రులు మభ్యపెట్టి వారం 10 రోజులుగా సుమారుగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి గ్రామానికి వచ్చి టెంపుల్ పేరు పెట్టి తీసుకువెళ్ళి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది చేసుకోవడం వల్ల ఈ ఇబ్బందులు అనేవి స్టార్ట్ అయ్యాయి. నిజానికి ఈ వారణాసి రమేష్ గారు ఈ విధంగా వాట్సాప్ గ్రూపుల్లో, కలింగ వైశ్య గ్రూపుల్లో పెట్టి చెప్తున్నారు కదా, నిజానికి ఆయన తండ్రి ఎక్కడున్నారో ఈరోజు మనం అంతా ఆలోచించాలి. వాళ్ళకి వాళ్ళ అన్నదమ్ములు సెటిల్మెంట్ అయ్యేటప్పుడు 30 లక్షల రూపాయలు ఆస్తి నగదు రూపంలో తీసుకొని తండ్రికి పెంచుతానని చెప్పి ఈరోజు అనాథాశ్రమంలో పెట్టి చూస్తున్నారు. వీళ్ళ ఈ అత్తమామల్ని చూసేది. నిజానికి ఈ గ్రూప్లో స్పందించిన వారంతా కూడా ఒకసారి నిజం ఏంటని తెలుసుకొని స్పందిస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. దయచేసి ఎవరు కూడా పాత మెసేజ్ని తిరిగి మీరు ఏదో పూర్తిగా తెలుసుకోకుండా స్పందించడం అనేది మాకు నచ్చట్లేదు అనేసి నా ఆలోచన. చెప్పండి. మీరు ఈ తల్లిదండ్రుల్ని కొడుకులు పెంచట్లేదని చెప్తున్నారు కదా, మీరు ఆ యొక్క భూమిని చిన్న కొడుకులకు సంబంధించిన భూమిని అక్రమంగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరి మీరు చేయించుకున్నప్పుడు ఆస్తి మీరు పొందినప్పుడు మీరు పెంచవచ్చు కదా తల్లిదండ్రుల్ని, మీరెందుకు పెంచట్లేదు? గత 20 సంవత్సరాలుగా మా గ్రామంలోనే ఉన్నారు ఆ వృద్ధులు. మీరు ఇప్పుడు ఎందుకు తనకు పెంచడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు? కేవలం మీకు అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చింది కాబట్టి ఈ వృద్ధుల్ని విడిపించుకోవడం కోసం అనాథాశ్రమంలో పెడితే మీకు చెడుగా వస్తుంది కాబట్టి మీరు కొడుకుల మీద అభాండం మోపి మీరు ఈ విధమైన అటువంటి కార్యక్రమాలు పూనుకున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలాగైతే తల్లిదండ్రులు మభ్యపెట్టి ఆ 94 సెంట్లని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అదే 94 సెంట్లని చిన్న కొడుకు అనేటువంటి 7 కోట్లకు అవసరం లేకుండా అదే తల్లిదండ్రుల పేరు, తల్లి పేరు మీరు మరలా రిజిస్ట్రేషన్ చేసిన ఎడల ఎందుకు ఈ తల్లిదండ్రుల కొడుకులు పెంచరు? మా గ్రామస్తులంతా ఏకమై మేము సపోర్ట్ చేసి తల్లిదండ్రులు పెంచమని మేము రిక్వెస్ట్ చేసి చెప్తాం ఆయనకి. ఆ గ్రామం నుంచి చాలా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. మా ప్రెసిడెంట్ గారు కానీ, మా ఎంపీటీసీ గారు కానీ, వార్డు మెంబర్స్ కానీ అంతా చాలా మంచివారు. మీరు అక్రమంగా చేసుకున్నారు కాబట్టి మా గ్రామస్తులంతా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప మీ మీద కానీ మీ అన్నదమ్ముల మీద కానీ మా గ్రామస్తులు ఎటువంటి వ్యతిరేకత లేదు. కోమటి ఆడపడుచులారా, దయచేసి ఈ విధమైనటువంటి తప్పుని ఎవరు కూడా చేయవద్దు. ఈ విధంగా చేయడం వల్ల తల్లిదండ్రులు రోడ్డును పడవలసి వచ్చింది. దయచేసి ఇలా చేసినటువంటి వారిని మీరు ఎవరు కూడా సహకరించవద్దు. ఆడపిల్లల్ని తల్లిదండ్రులు, అన్నదమ్ములు మంచి సంబంధం చూసి వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఆడపిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఈ ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో మాత్రం ప్రవర్తించవద్దు దయచేసి. దానివల్ల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. దయచేసి ఇది అందరూ గమనించగలరు.